మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. పేట్ బషీర్బాద్ పిఎస్కు ఆయనను తరలించుతున్న దృశ్యాలవి. సుచిత్రలో ఓ స్థలం విషయంలో గొడవ జరిగింది. పోలీసులతోటి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి సైతం పోలీసుల అదుపులో ఉన్నారు. 2.5 ఎకరాల భూమి తనదేనంటున్నారు మల్లారెడ్డి. అందులో 1.11 ఎకరాలు తమవంటూ మరో వర్గం వాదనకు దిగింది. సుచిత్రలో ఉదయం నుంచి ఉద్రిక్తత కొనసాగింది. అయితే వివాదంలో ఉన్న భూమి తమదే అంటోంది మల్లారెడ్డి ఫ్యామిలీ. ఈ భూమిని 12 ఏళ్ల క్రితమే తాము కొనుగోలు చేశామని మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తెలిపారు. తమ భూమిలోకి కొందరొచ్చి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. అందుకే తాము ఇక్కడికి వచ్చామన్నారు. ఈ భూమి తమదే అంటోన్న మరో వర్గం దగ్గర ఎలాంటి ఆధారాలు లేవన్నారు రాజశేఖర్ రెడ్డి. అయితే పోలీసులు వారికే సహకరిస్తున్నారని ఆరోపించారు. పన్నెండు సంవత్సరాలు 13 సంవత్సరాల క్రితం కొన్న ప్రాపర్టీ. సుమారు అన్ని సంవత్సరాల కింద కొన్నాము. దానికి పూర్వం ఇక్కడ ఒక 30 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాలుగా దూల్చంద్ సిల్క్ మిల్స్ అనే ఒక కంపెనీ నిర్వహించడం, వాళ్ళ దగ్గర నుంచి మేము ఈ ప్రాపర్టీని కొనుక్కోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కానీ కరెంటు బిల్లులు కానీ ఇతరాతర అన్నీ చేస్తున్నాం. కొంచెం ల్యాండ్ని కూడా లీజ్ అవుట్కి చేయడం జరిగింది. ఇది మేము పీస్ఫుల్గా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ల్యాండ్లో గత రాత్రి ఎవరో వచ్చి దౌర్జన్యపూర్వంగా మా షెడ్లన్నీ కూడా కూలగొట్టడం జరిగింది. ఇక్కడ సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. వీటిని అన్నిటినీ ఈ ధ్వంసం చేసి వాళ్ళు దౌర్జన్యం చేసిండ్రు అనేసి మేము పొద్దున్నే సిఐ గారికి, ఏసీపీ గారికి, డీసీపీ గారికి, కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏ రకంగా కూడా రెస్పాన్స్ రాకపోతే మేమే స్వయంగా నేను మల్లారెడ్డి గారు యాజ్ ఎమ్మెల్యేస్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని కూడా అభ్యర్థించడం జరిగింది. అక్కడున్న ఎస్ఐ గారిని వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం మూలాన మా ల్యాండ్ ప్రొటెక్షన్కి మేమే ఇక్కడికి వచ్చి మా ల్యాండ్ ప్రొటెక్షన్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాం. మేమే ఈ పొజిషన్లో ఉన్నాం ఎప్పటి నుంచో. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ల్యాండ్ మాది అని, మాకు ల్యాండ్ మీద డిస్ప్యూట్ లేదు. వాళ్ళు ఏమంటుండ్రంటే 82 సర్వే నెంబర్లో మాది కూడా ఉంది. ఇక్కడ ఖాళీ మాదే. మిలిటరీలో జాగా ఉంది, మిలిటరీలో వాళ్ళు పోలేకపోతున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్ కట్టినరు, ఇక్కడ ఈ అపార్ట్మెంటు అక్కడ పోలేకపోతున్నారు. ఆల్రెడీ యూజ్లోకి వచ్చింది కాబట్టి మాది ఒక్కటే ఎంటీ ల్యాండ్ కాబట్టి మా మీదకి దౌర్జన్యపూర్వకంగా వాళ్ళు వస్తున్నారు. మేము వాళ్ళకి ఒకటే విన్నవించుకుంటున్నాం, మీరు వెళ్ళండి, మీరు సర్వే చేయించుకోండి, మీరు సర్వే చేయించుకొని మీరు కోర్ట్ ఆర్డర్ ద్వారా పోలీస్ ప్రొటెక్షన్ ద్వారానే మీరు రండి అని కూడా చెప్తున్నాం. మేము ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము చెప్తున్నాం, ఒక 6 నెలల డాక్యుమెంట్ని పట్టుకొని మీరు ఇంత చేస్తున్నారు. మేము 2 మంత్స్ కింద మీకు కంప్లైంట్ ఇచ్చినా మీరు యాక్షన్ తీసుకోలేదు. ఇటువంటి పరిస్థితి మీకు ఉన్నది, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారని కూడా మేము వాళ్ళని అడుగుతున్నాం. పోలీసులు మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నప్పటికీ రాజశేఖర్ రెడ్డి మాత్రం అక్కడే ఉండిపోయారు. ఈ స్థలం తమదే అని చెబుతూ వచ్చారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు సూచించినా ఆయన పట్టించుకోలేదు. దీంతో చివరకు పోలీసులు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సుచిత్ర దగ్గరలోని సర్వే నెంబర్ 82లో భూ వివాదం తలెత్తింది. దాదాపు 2 ఎకరాల 20 గుంటల భూమి విషయంలో ఈ రచ్చ మొదలైంది. 1.11 ఎకరాల భూమి తమదేనని 15 మంది కలిసి బౌండరీలు ఏర్పాటు చేసుకుని బ్యారికేడ్లు వేశారు. అందులో కాంగ్రెస్ విప్ లక్ష్మణ్, శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రణీత, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటున్నారు. ఓకే, ఏం చెప్తున్నారు పోలీసులు? అలాగే మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే ఇద్దరు కూడా మల్లారెడ్డి అండ్ రాజశేఖర్ రెడ్డిలు, వాళ్ళు ఏమంటున్నారు? ఇద్దరిని కూడా పోలీసులు అక్కడ ల్యాండ్ దగ్గర నుండి తీసుకొచ్చి ఇదే పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ లోపల వాళ్ళిద్దరిని కూడా కూర్చోపెట్టారు. దీంతో పాటు అవతల వైపు అంటే ఈ ల్యాండ్కి సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకొచ్చేటువంటి అవతల పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుండి కూడా పోలీసులు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ మొత్తం ఇరు వర్గాలకు కూడా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ల్యాండ్ దగ్గర ఇప్పటి వరకు జరిగేటువంటి ఉద్రిక్తత అంతా కూడా మనం చూసాము. ఇప్పుడు మొత్తం సీన్ అంతా కూడా పిఎస్కి మారింది. సో పోలీసులు ఇటువైపు మనం చూడొచ్చు, గేట్ పోలీసులు కంప్లీట్ గేట్ అంతా కూడా క్లోజ్ చేసి ఎవరిని కూడా లోపలికి రానివ్వటం లేదు. దీంతో
మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, మల్కాజ్గిరి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ బయటనే వాళ్ళందరూ కూడా బైఠాయించారు. అరెస్ట్ చేసినటువంటి ఇద్దరిని మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని విడుదల చేయాల్సిందిగా వీళ్ళందరూ గేట్ బయటనే కూర్చున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. మరోవైపు పోలీసులు మాత్రం ఇప్పటివరకు మేము అరెస్ట్ చేయలేదు, కేవలం వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని మొత్తం కంప్లీట్ స్టేట్మెంట్ని రికార్డ్ చేస్తున్నాం అనేటువంటిది పోలీసులు చెప్పినటువంటి వర్షన్. అయితే అవతల వైపు అంటే 15 మెంబర్స్ పైగా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, వీళ్ళ వద్ద ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటువంటిది పూర్తిగా కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఆల్రెడీ అవతల పార్టీ పర్సన్స్ కోర్టులో ఆర్డర్ తమకు ఫేవర్గా వస్తుందని చెప్పినప్పటికీ ఇటువైపుగా ఉన్నటువంటి మల్లారెడ్డి కావచ్చు, వీళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా కోర్టు ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదు. ఒకవేళ ఆర్డర్ ఇస్తే కనుక అక్కడ పోలీసులు ఖచ్చితంగా దాంట్లో జోక్యం చేసుకొని ఏ కన్స్ట్రక్షన్ కూడా జరపకుండా చూడాలి. కానీ ఇక్కడ నిన్న రాత్రి మొత్తం అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి నేపథ్యంతోనే ఇవాళ ఉదయం అక్కడికి సమాచారం అందుకొని అక్కడికి చేరుకొని మొత్తం అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్స్ అంతా కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేశారు. సో దీంతో మల్లారెడ్డితో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి ఇద్దరిని కూడా పోలీసులు ప్రస్తుతం లోపల ఉంచారు. వారికి మద్దతుగా ఇక్కడ బయట అనుచరులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి పిఎస్ బయట వాళ్ళు రోడ్డు మీదే బైఠాయించి ఆందోళన చేసినటువంటి దృశ్యాలు కూడా చేస్తున్నాం. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తున్నారు పోలీసులు ఏమంటారు అంటే వాళ్ళకు ఏ ప్రభుత్వం అయితే ఉండనో శాసనసభ్యులు మంత్రి గారిని వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకు మీ ఇక్కడ వెళ్ళిపోమని చెప్తే మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఏమని అంటే వాళ్ళకు నేను 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నా, నాకు ట్యాక్స్ ఉన్నది, సేలీడు అన్నీ ఉన్నాయి, ఏదో సర్వే ఉంటే వాళ్ళకు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఎంఆర్ఓని తీసుకొచ్చి సర్వే చేసి తీసుకోమని చెప్పి ఎమ్మెల్యే గారు మంత్రి గారు చెప్పినారు. దానికి వినకుండా ఉన్నది ఏదో షెడ్ అయితే ఉండనో నిర్మాణంగా ఉన్న దానంతా కూలగొట్టి రాత్రి 2 గంటలకు కరీంనగర్ నుంచి వచ్చిన షబ్బీర్ జెడ్పీటీసీ గారు రాత్రి 2 గంటల 200 మంది తెచ్చి రాత్రి లోపలికి దుంకి కటింగ్ చేసి మొత్తం అంతా కూలగొడతా ఉంటే పొద్దున ఎమ్మెల్యే గారు వచ్చి 8:30కు వచ్చి మేము కంప్లైంట్ పోలీసులను తీసుకుపోయే లోపల మొత్తం కూలగొట్టేసారు. కూలగొట్టిన తర్వాత ఆయన జాగాలు ఆయన ఉంటే పోలీసు వాళ్ళు తెచ్చి ఇళ్ళ పెట్టారు. మేము మా ఎమ్మెల్యే విడుదల చేయమని చెప్తాం. రైట్, అది ఇక్కడ ఉన్నటువంటి వర్షాన్ని వీళ్ళు చెప్తుంది. అయితే కంప్లీట్ అక్కడ ఉన్నటువంటి భూమిని అంతా కూడా సర్వే చేయించాలని చెప్పేసి అటు మల్లారెడ్డి అనుచరులు కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ పోలీసులు అయితే అక్కడ ఉదయించినటువంటి ఉద్రిక్తతలు అంతా కూడా చూసి ఇద్దరిని కూడా సేఫ్ కస్టడీలో భాగంగా మల్లారెడ్డితో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యేని సైతం ఇక్కడ పిఎస్లో ఉంచారు.